హాయ్ గైస్, ఇప్పుడు కోస్తున్న వెరైటీ తోతాపురి అంటారు. అదే మా ఏరియాలో అయితే కలవటేరు అంటారు, కొంతమంది బెంగళూరు మామిడికాయ అంటారు. ఈ రోజుతోటి తోటలో ఉన్న కాయలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి, ఏమీ లేవు. ఈరోజే ఇంకా లాస్ట్ డే తోటలో కాయలకి. ఇవి కలర్ కాయలు జ్యూసెస్కి వెళ్తాయి ఎక్కువ. చెప్పాను కదా ఇంతకుముందు, మ్యాంగో స్లైస్ మజా అదే ఇలాంటి జ్యూసులకే వెళ్తాయి. కొంతమంది అయితే మ్యాంగో జిల్లుకి కూడా వాడుతూ ఉంటారు. వీటికి ఎటువంటి ప్రికాషన్స్ పాటించే అవసరం లేదు. చెట్టు ఎక్కి దులిపించేస్తాం, కాయలన్నీ రాలిపోతాయి కిందనే. అక్కడక్కడ చిదిగిన కాయ, బాగా చిదిగిన కాయ అయితేనే పక్కన పెడేస్తాం, కానీ చిన్న చిన్నగా డ్యామేజ్ ఉన్నా సరే వెళ్ళిపోద్ది. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా, చెట్టుకి ఇంచుమించు ఒక 500-600 కాయల వరకు వచ్చినవి. ఈ వెరైటీ వచ్చేసరికి పాపిరావు గోవ అంటారు. ఈ గోవకాయలు కూడా పచ్చళ్ళకి ఎక్కువ వాడతారు, పండు కూడా బాగానే ఉంటుంది. అంటే అంత బంగిరిమెల్లి సోనరేఖ అంత టేస్ట్ అయితే ఉండదు. మార్కెట్లో అంత డిమాండ్ కూడా ఉండదు దీనికి. మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ 40 రూపాయలు నడుస్తుంది. ఇది కూడా గోవలో వేరే వెరైటీ, ఇది కోలం గోవ అంటారు. ఇవి పచ్చళ్ళకి ఎక్కువ వాడతారు. పచ్చళ్ళకి అయితే బాగానే ఉంటాయి. పచ్చావకాయ పచ్చళ్ళకి, తీపావకాయకి, రెండు ఆవకాయలకి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే పచ్చళ్ళకి పనిచేయవు, ఎందుకంటే పరువు తగిలేసినవి. పండుకే బాగుంటుంది. ఇంకా ఇవి మొత్తం తోతాపరి మొత్తం కాయలన్నీ పూర్తిగా కోసేస్తాం. అసలు ఏమీ లేవు తోటలోని. కోసిన కాయలు ఇలా క్రేట్లో వేసి వెహికల్ మీద, అంటే ట్రాక్టర్ మీద తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మోస్తే కొంచెం లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, పని కూడా జరగట్లేదు. ఈ విధంగా క్రేట్లో వేసి మనం ఎక్కడైతే లోడ్ వేసుకుంటామో ఆ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా జాగ్రత్తగానే దించుతారు. చూడండి, ఇవన్నీ అంటే ఒక్కొక్క కుట్ట ఒక్కొక్క వెరైటీ, రకరకాల వెరైటీలు ఉంటాయి. మేము వేరే బయ్యర్కి ఇస్తాం, వాళ్ళే ప్యాక్ చేసుకుంటున్నారు, వాళ్ళే కోసుకుంటున్నారు, మాకేం సంబంధం లేదు. చూశారు కదా, ఇది వచ్చేసరికి పరియకాయలు అంటారు. అంటే దేశీ వెరైటీస్. కొన్ని ఏమో సోనరేఖ ఉన్నాయి, కొన్ని రసాలు ఉన్నాయి, రకరకాల వెరైటీలు ఉన్నాయి. క్రేట్లలో చూసారా, క్రేట్లలోని కిందనే ఒక పేపర్ వరుస వేస్తున్నారు. చుట్టూ కూడా పేపరే ఉంటుంది. పేపర్ వేసిన తర్వాత పైన మామిడికాయలు పూర్తిగా నిండిన తర్వాత ఆ విధంగా క్లోజ్ చేస్తారు. చూడండి ఏ విధంగా పేపర్ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా క్రేట్కు చుట్లు 4 వైపులో కూడా పేపర్ కరెక్ట్గా వేస్తారు, ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా. ఒకవేళ డ్యామేజ్ అయినా సరే ఆ పేపర్ ఆ చిన్న చిన్న తడి కూడా ఉంటే లాక్కుంటుంది. ఆ పైన మళ్ళీ ఇంకో పేపర్ వేసి ఈ విధంగా టేప్ వేసేస్తున్నారు. టేప్ వేసేస్తే ఏంటంటే పేపరు క్రేట్ వేసేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా, బాక్స్ జరిగేటప్పుడు కూడా పేపర్ చిరిగిపోద్దేమని ఇంత కేర్ఫుల్గా పంపిస్తారు, చాలా జాగ్రత్తగా.